చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ఒక గొప్ప దార్శనికుడు. వాస్తవంగా చెప్పాలంటే ముందు చూపు గలవాడు. ఎక్కడో మనం దానికి ఆ తార్కాణం ఏది చూపించాల్సిన ఈ కృష్ణకాంత్ పార్కుని చూపిస్తే సరిపోతుంది. ఇది మురుక్కాలువగా ఉండేది. ఈవేళ ఇంత వేల మంది వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారంటే అది కలగన్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన ఇక్కడి దాకానెందుకు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఒక పోటీదారుడైన ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎందుకు కోరుకున్నాడు? ఆయన విజను, ఆయన సీనియారిటీ, ఈ ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనంత విజన్ ఉన్న రాజకీయ నాయకుడు మరొకడు లేడు. మన దేశంలోనే లేడు. మన రాష్ట్రం దాకెందుకు? కాబట్టే పవన్ కళ్యాణ్ గారు నాకు పదవితో పని లేదు, నాకు ప్రజలు ముఖ్యం, రాష్ట్రాభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయనని మన బీజేపీ ప్రభుత్వం వద్దు, చంద్రబాబు నాయుడు గారితో కూటమి అవసరం లేదు, మన ఇద్దరం కలిపి పోటీ చేస్తామంటే లేదు. ఆయన మన రాష్ట్రానికి కావాలా, ఆయన అనుభవం కావాలా, ఆయన సీనియారిటీ కావాలా. రాష్ట్రం అన్యాయం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని చెప్పి కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డి వాడుకొట్టాడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అనుభవం ఎందుకు కావాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఇప్పుడు తెలుస్తుంది. బ్రహ్మాండమైన కంపెనీలు తీసుకొస్తున్నారు, అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి మన గిరిపుత్రులు, వాస్తవంగా గిరిపుత్రుల జీవితాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు అలాగనే ఉన్నారు. ఏదో కొద్దిపాటి మెరుగు తప్ప ఏం కనిపించట్లా. వాళ్ళు పౌడి వ్యవసాయం చేసుకోవడం వల్ల, చదువులేమో మధ్యలోనే ఆపేయడం వల్ల వాళ్ళ జీవితాలు అలాగే కొండ కోణంలో గడిచిపోతున్నాయి, దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. దాన్ని ఆలోచించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అరే ఏంట్రా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో కూడా ఎవడో పట్టించుకోకుండా అంత అన్యాయం చేశాడని ఆయన ఆవేదనతో ఫస్ట్ ముందుగా గిరిపుత్రులు బాగుండాలని 1000 కోట్లు ఎబవ్ రహదారుల కోసం కానీ, మంచినీటి సౌకర్యం కోసం కానీ చంద్రబాబు నాయుడు గారితో చెప్పి చేయించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. వాస్తవంగా పంచాయతీలు ఈవేళ చాలా బాగున్నాయి. పంచాయతీ వ్యవస్థని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా నాశనం చేశాడు? వాలంటీర్లు పెట్టి పరిపాలన అంతా వాలంటీర్లకు అప్పగించేసి అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రెసిడెంట్ కానీ, లేకపోతే మెంబర్లకు కానీ ఎలాంటి విలువ ఇవ్వకుండా, ఎలాంటి పాత్ర లేకుండా వాళ్ళొక ఓళ్ళులో పెట్టేసి, పంచాయతీ వ్యవస్థను ఓళ్ళులో పెట్టేసి వాలంటీర్ల ద్వారాగా ప్రభుత్వాన్ని నడిపాడు. కాబట్టి పంచాయతీ వ్యవస్థ ఎవరిని ఏం అడగడానికి లేకుండా పోయింది. ఈవేళ పంచాయతీలకు నిధులిచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి పల్లెలు అద్భుతంగా ప్రగతి సాధించాలని తపిస్తూ వారికి నిధులిస్తూ ఈవేళ నిలబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఇదే పరిపాలనలో తేడా. అన్ని వర్గాలని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధి చేస్తున్నోడే నాయకుడు. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈవేళ చేస్తున్న పని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మన సంక్షేమ పథకాలని గ్యారంటీగా అమలు చేశాడండి. దాంట్లో మాత్రం ఎలాంటి దాన్ని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇవ్వడంలో చాలా దిట్ట, కానీ అందులో కొంచెం ఫ్రాడ్ జరిగింది. అది కాదనలేని సత్యం. కాకపోతే ఏంటంటే ఆయన సంక్షేమాన్ని నమ్ముకోకుండా ఉంటే ఈవేళ బిడ్డల భవిష్యత్తు ఇలా హైదరాబాద్ అక్కడికి ఇక్కడికి వెళ్ళే అవసరం లేకపోను. అంటే చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు అంటున్నారు. అక్కడికి వెళ్ళి కూడా ఏదన్నా డబ్బులు తీసుకొచ్చి కొంచెం జేబులు నింపుకుంటారు అంటున్నారు కొంతమంది. అమ్మా, సింగపూర్ వెళ్తాడు ఎందుకని అంటున్నారు. ప్రజలు కళ్ళు మూసుకుని ఉండరు. ఏ వ్యవహారం జరుగుతున్నా ఇప్పుడున్న మా హయాంలో కొంచెం చదువుకున్న వాళ్ళు తక్కువ. ఇప్పుడున్నటువంటి ప్రతి కుర్రోడు, ప్రతి కులంలో కూడా అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులే ఉన్నారు. పిల్లి పడుకుని పాలు తాగుతుంటే లోకమంతా చీకటానికి ఉందంట. అలా రాజకీయ నాయకుడు చేస్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి అందరికీ పడుతుంది. కాబట్టి ఎవడో కూడా పరిపాలనలో ఈవేళ దోపిడీ అనేది కుదరదు. ఒకవేళ దోపిడీ చేద్దామని ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు, సొంత డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తి వాళ్ళకు తోడుగా వాళ్ళకి నీడగా ఉన్నప్పుడు ఈవేళ వాళ్ళు అదే తప్పు చేస్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ తలదించుకునే పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్కి ఏ పదవి అవసరం లేదని బయటకు వచ్చేస్తాడు. నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా ఆదుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నాడు. అలాగే విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులు చేసుకుంటూ విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్ బాబు.
ఇంత జాగ్రత్తగా ఈ మధ్య ఇంకో టాపిక్ కూడా వినిపిస్తుంది. అది విద్యాశాఖ మంత్రి కదా, ఉమ్, మెడికల్ సీట్స్ కొన్ని అమ్ముకొని ఆల్రెడీ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కొంచెం ఏదో వెనక్కిపోయిందని ఒక టాక్ అయితే వస్తుంది. దాని మీద మీ అభిప్రాయం? అదే నేను చెప్తున్నానమ్మా. అప్పట్లాగా ఎవడ పడితే వాడు మెడికల్ సీట్లు అమ్మేసుకోవడానికి లేదమ్మా. అదే నేను చెప్పేది ఏంటంటే అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువగా, సోషల్ మీడియా తక్కువ, ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. ప్రతి ఒక్కడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఆ, అలాంటి పనులు లోకేష్ చేసి ఏమన్నా తప్పిదం చేస్తే బయటకు లాక్కొచ్చేస్తారు. ఒకవేళ బయటకు లాక్కు రాకపోయినా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. వచ్చే ఎలక్షన్లో కొట్టరాని చోట కొడతారు. అదేం జరగదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇంకొక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండబోతుంది. ఇది మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పట్టపగలు కలలు అంటున్నాడు. జరగని పని అది. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వమే ఇంకో 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.